ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. మనము విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోలు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకు తెలుగు వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం ఉండి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా చదువుకోగలిగినటువంటి ఇన్స్టిట్యూట్ థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇట్ ఈస్ అన్ యూనివర్సిటీ ఇన్ పటియాలా, పంజాబ్ స్టేట్. ఇది ప్రేమ్ నగర్ పటియాలలో ఉందండి. నేను వెళ్ళాను ఈ కాలేజీకి మన రీసెంట్గా ఒక 10 days బ్యాక్. చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎంత అద్భుతం అంటే మొత్తం ఐరిష్ టెక్నాలజీతోటి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా మనకి ఇళ్ళలో లేకపోతే కాలేజ్ అయినా కానీ ఒక 20 feet వరకు హైట్ ఉంటుందన్నమాట. సో ఇందులో మనం లైబ్రరీ పక్కన ఉన్నటువంటి దీంట్లో కానీ ప్లేస్లో కానీ తీసుకున్నట్లయితే ఒక లోడ్ లారీ వెళ్ళిపోతుంది అనమాట. దగ్గర 50 feet హైట్ ఉంటుంది ఒక దానికి చాలా హైట్ అనేది ఉండడం జరిగింది. సో థాపర్ ఇన్స్టిట్యూట్ దగ్గర 250 ఎకరాల్లో విస్తరించున్నటువంటి ఇది మనకి చండీగఢ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి జస్ట్ మనకు ఒక 1 hour డిస్టెన్స్లో మనం ఈ కాలేజీకి చేరుకోవచ్చండి, చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుంచి. ఇది పటియాలా అనేది పంజాబ్లో ఒక డిస్టిక్. ఇది భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 5 ఇన్స్టిట్యూట్స్. శివనాడార్ కన్నా కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్. కారణం ఏంటంటే ఇది యాక్చువల్గా 2004 వరకు పంజాబ్ గవర్నమెంట్ రన్ చేసిందండి. వీళ్ళ దగ్గర మంచి కోడింగ్ కల్చర్ ఉంది. సివిల్, మెకానికల్, ఈసీఈ ఏ బ్రాంచ్ అయినా సరే మీరు హ్యాపీగా ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు, ఏంటి లాజిక్ అన్నట్లయితే, ఇప్పుడు వీటిలో తీసుకున్నా లేకపోతే ఎస్ఆర్ఎంలో తీసుకున్నా మీకు డిస్కౌంటెడ్ సీట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 2500 బీటెక్ సీట్స్ అన్ని బ్రాంచ్లు కలిపి ఉన్నట్లయితే ఏ ఒక్క సీటు 5 లక్షల రూపాయలకి తక్కువ సీట్ అనేది లేనే లేదు. వీళ్ళ యొక్క కామన్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 5 లక్షల రూపాయలు. వీళ్ళ దగ్గర కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 98.5. జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ 98% ఉంటే తప్ప ఈ కాలేజీలో సీట్ రావట్లేదు. మీరు చూడండి వీటిలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. జేఈ మెయిన్స్ మీకు 70%, 80% వచ్చిన వాళ్ళు కూడా మీకు వీటిలో సీట్ వచ్చేస్తుంది. ఈవెన్ శివనాడార్ పరిస్థితి కూడా అదే. ఈవెన్ అమృత పరిస్థితి ఇంకా తక్కువ. మీకు దాంట్లో అమృత టెస్ట్లో మీరు 60-70%, 80% తెచ్చుకున్నా కానీ ఏదో ఒక అమృతలో సీట్ వస్తుంది. బెంగళూరు దాంట్లో అయితే 90 రావాలి. కానీ ఇక్కడ జేఈ మెయిన్స్లో 98% అంటే టాప్ 10 ఎన్ఐటీస్ తర్వాత ఇది చెప్పుకోదగినటువంటి అతిపెద్ద ఇన్స్టిట్యూట్, చాలా రెప్యుటేషన్ కలిగినటువంటి ఇన్స్టిట్యూట్. సో ఈ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ కాదలుచుకున్నటువంటి పేరెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాంచ్, మీరు ఏ బ్రాంచ్ అని తీసుకోండి. నేను ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకున్నట్లయితే ఒక్కొక్కరి చేతిలో నేను స్టూడెంట్స్తో మాట్లాడాను, 4 జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. విచిత్రంగా వీళ్ళ యొక్క సివిల్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగెస్ట్ డిపార్ట్మెంటు. వీళ్ళకి ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ నేర్పిస్తున్నారు. అండ్ థాపర్ ఇన్స్టిట్యూట్ యొక్క మరో గొప్పతనం ఏంటంటే క్యాప్స్టన్ ప్రాజెక్ట్ అనేటువంటిది కంపల్సరీగా ఒక 2 ప్రాజెక్ట్స్ చేపిస్తారండి. నేను క్యాప్స్టన్ ప్రాజెక్ట్స్ అనే పేరు కానీ పదాన్ని కానీ మీరు మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ ఈవెన్ తమిళనాడు యూనివర్సిటీ కూడా మీరు ఎక్కడ ఈ పేరుని పెద్దగా వినరు. ఏంటి క్యాప్స్టన్ ప్రాజెక్ట్ అంటే, ఒక ప్రాబ్లం తీసుకుంటారు, దానికి సొల్యూషన్ రైజ్ చేసి దాన్ని డిప్లాయ్ చేసి దాన్ని లైవ్లోకి తీసుకొస్తారు. ఒక స్టూడెంట్ తన యొక్క బీటెక్ ప్రోగ్రాంలో కంపల్సరీగా 2 క్యాప్స్టన్ ప్రాజెక్ట్స్ అనేవి చేయాలి. వీళ్ళ యొక్క కోడింగ్ కల్చర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఉంది. ఇది మనకి తెలుగు పిల్లలకి ఈ సంవత్సరం నేను కనుగొన్నటువంటి వరదాయనని చెప్పాలి. ఇండియాలో టాప్ 5లో మీరు ఏ సర్వే ప్రకారం తీసుకున్నా థాపర్ ఉంది. భారతదేశంలోనే దీనికి అడ్మిషన్ తీసుకునేదానికి ఒక దారి ఉంది. మీరు ఒక 6 lakhs, 6.5 lakhs పర్ యానం ఓవరాల్ బడ్జెట్ అంటే 4/6 24-25 లక్షలు పెట్టుకున్నప్పుడు ఎందుకు ఎస్ఆర్ఎం కావాలండి? కాకపోతే ఇక్కడ పర్సంటేజ్ మంచిగా ఉండాలండి. డల్ స్టూడెంట్స్ దీనికి పోవాలనే ప్రయత్నం చేయొద్దు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది వెరీ 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 మెరిట్ స్టూడెంట్స్ ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్. కానీ దీంట్లో ఒక చిన్న కంత పట్టుకొని వచ్చినాడు నేను. పెద్ద కంత కాదండి, ఒక చిన్న కంత. మన పిల్లల్ని ఒక 100 మందిని వేసేయచ్చు హ్యాపీగా ఈ సంవత్సరం. సో నిజంగా పంజాబ్కి వెళ్ళి చదువుకోదలుచుకున్నటువంటి వాళ్ళు, టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఏంటో తెలిసినటువంటి పేరెంట్స్, థాపర్ యొక్క గొప్పతనం, దీనికి ఓనర్ అంటూ ఎవరు లేరండి. థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ వ్యక్తులది కాదు, ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే. కాకపోతే ఒక సొసైటీ రన్ చేస్తుంది. వచ్చినటువంటి 5 లక్షలని 5 లక్షలు కానీ ఇన్స్టిట్యూట్ మీద ఖర్చు పెడతారు. ఏ ఒక్కరో ₹1 కూడా దీంట్లో నుంచి తీసుకునే అవకాశమే లేదు. మీరు వీటిలో తీసుకున్నా, అమృతాలో తీసుకున్నా ఏదో ఒక వ్యక్తికి ఈ యొక్క సంపద అనేది తరలిపోతుంది. సో ఇంకొక విషయం నేను చెప్తున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక ఆయన ప్రొఫెసర్గా ఉన్నాడు. 2.5 లక్షల నుంచి 3 లక్షలు యావరేజ్ శాలరీ ఆఫ్ ది ఫ్యాకల్టీ. ఈవెన్ లైబ్రేరియన్ ఆల్సో విల్ గెట్ 2 lakhs శాలరీ. ప్రొఫెసర్స్ ఫ్రమ్ ఫారెన్ యూనివర్సిటీ నుంచి ఉన్నారు. ఫారెన్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు.
క్యాంపస్లో 2 బ్యాంక్స్ ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంది. లక్ష రూపాయలు 1,20,000 అయితే మీకు హాస్టల్ ఫెసిలిటీ వచ్చేస్తుంది. భారతదేశంలోనే టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలో చదివినటువంటి సంతృప్తి మీకు దొరుకుతుంది. మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అప్రోచ్ అవ్వండి. సో నేను ఎగ్జాక్ట్గా మీకు ఏం చేయాలి, దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజీ అంతా కూడా రాసిస్తాను. దాని ప్రకారంగా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎవరైనా క్యాంపస్ని విజిట్ చేయదలుచుకున్నా కూడా నేను క్యాంపస్ టూర్ అరేంజ్ చేయగలను. ఎందుకంటే మాకు వీఆర్ డూయింగ్ టు చిత్కారా యూనివర్సిటీ. పంజాబ్లో మొత్తం 3 మంచి యూనివర్సిటీస్ అండి. ఇప్పుడు మన దగ్గర సిబిఐటి, విఎన్ఆర్, వాసవియట్లో ఇది టాపర్ ఇన్స్టిట్యూట్ అనేది ఇట్ ఈజ్ ఈక్వల్ టు కాదు, అంటే అందాజాగా చెప్తాను, మన స్టేట్ని అంచనా వేసుకున్నప్పుడు సిబిఐటితో ఈక్వల్. సిబిఐటిలో కావాలని చెప్పి చాలామంది పేరెంట్స్ తిరుగుతూ ఉంటారు. సిబిఐటి యావరేజ్ శాలరీ వచ్చేసి 8 lakhs ఉందండి. దీని యొక్క యావరేజ్ శాలరీ వచ్చేసి మీకు 12 lakhs ఉంది. ఏది కోవిడ్ పీరియడ్లో కూడా వీళ్ళు 12 lakhs రూపాయలు. దాదాపు 45 to 50% ప్లేస్మెంట్ అయినాయి కోవిడ్లో. అండ్ మెనీ ఆఫ్ ది ఎన్ఐటీస్లో ఇంతవరకు 30% ప్లేస్మెంట్ కూడా అవ్వలేదు. ఇంతెందుకు ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మీరు 65 lakhs పెట్టిపోయినా మీకు అక్కడ ఇప్పటివరకు అయినటువంటి ప్లేస్మెంట్ 35% ఓన్లీ యాజ్ పర్ దేర్ వెబ్సైట్. సో ఇది పంజాబ్లో నెంబర్ 1 కాలేజ్, భారతదేశంలోనే టాప్ 5 ఇన్స్టిట్యూషన్. సో దీని యొక్క ఫీ స్ట్రక్చర్ మీకు చెప్పాను కదా. దీని యొక్క ర్యాంక్ NIRF ర్యాంకింగ్ వచ్చేసి 23rd ర్యాంక్ కింద ఇంజనీరింగ్ కేటగిరీ. యూనివర్సిటీ కేటగిరీలో ర్యాంక్ 26th కేటగిరీ అండి. సో మేనేజ్మెంట్ కేటగిరీలో 42nd ర్యాంక్ వచ్చింది. ఓవరాల్ వచ్చేసి ఇండియాలో దీని యొక్క NIRF ర్యాంకింగ్ అయితే 45th ర్యాంకింగ్ ఉంది. సో ఇక్కడ అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. చండీగఢ్ ఎయిర్పోర్టు మనకి నియరెస్ట్ ఎయిర్పోర్టు. దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్, అడ్మిషన్స్ తీసుకోదలుచుకున్నటువంటి పేరెంట్స్ తప్పనిసరిగా ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ కానీ మీరు సంప్రదించినట్లయితే మాకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్లేలిస్టులన్నీ కూడా పంజాబ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో పంజాబ్లో వీఆర్ డూయింగ్ 3 యూనివర్సిటీస్ ఎట్ దిస్ టైమ్, ఆర్ ఓన్లీ పర్టికులర్లీ సేయింగ్ 2 యూనివర్సిటీస్. వన్ ఈజ్ నెంబర్ 1 పొజిషన్ తాపర్ యూనివర్సిటీ ఐఎమ్ డూయింగ్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ చిత్కారా యూనివర్సిటీ. సో నేను ఒక 3-4 వీడియోస్ చిత్కారా యూనివర్సిటీస్ గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. పంజాబ్ వెళ్ళదలుచుకున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.